భారత్ను మరో కొత్త వైరస్ టెన్షన్ పెడుతోందా? గుజరాత్లో 22 మంది చిన్నారులు ప్రాణాలు పోవడానికి కారణమేంటి? 35 మందికి సోకిన ఆ మహమ్మారి ఇంకెంతమంది ప్రాణాలు బలికోరనుంది? ఇంతకీ ఏంటా వైరస్? గుజరాత్లో చాండీపుర వైరస్ దడ పుట్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 35 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 15 ఏళ్ల వయసులోపు పిల్లల్లో దాదాపు 184 అనుమానిత కేసులు వెలుగు చూశాయి. గాంధీనగర్, సబర్కాంత, హిమ్మత్ నగర్, పటాన్, రాజ్కోట్, భావ్నగర్ సివిల్ ఆసుపత్రులలో బాధితులకు చికిత్సనందిస్తున్నారు. వర్షాకాలంలో పిల్లలకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. వైరస్ను నివారించడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మొదట జ్వరం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, తర్వాత మెదడు వాపు వ్యాధికి దారితీసి మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని, ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గుజరాత్ ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి బృందాలను రంగంలోకి దించింది. మట్టి గోడల్లోని పగుళ్లను పూడ్చివేయాలని, పశువుల పాకల చుట్టూ క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని ప్రజలకు సూచించారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ రాకుండా ఆసుపత్రులలో ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఐసీయూ బెడ్లపై తక్షణ చికిత్స అందించాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించారు. మహారాష్ట్రలోని చాండీపుర గ్రామంలో 1965లో ఈ వైరస్ తొలిసారిగా వెలుగు చూసింది. దాంతో చాండీపుర వైరస్ గా పేరు వచ్చింది. దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ముఖ్యంగా మట్టి లేదా ఇసుకతో నిర్మించిన ఇళ్ల గోడల పగుళ్లలో ఇసుక ఈగలు జీవిస్తాయి. 9 నెలల నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతోంది.